హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? నేనైతే సూపర్గా ఉన్నా. ఈరోజు హెయిర్ స్టైల్ వచ్చేసి సైడ్ పార్టీషన్ తీసుకొని రైట్ సైడ్ ఏమో చిన్నగా హెయిర్ తీసుకొని ఫ్లిప్ చేస్తా వెళ్ళాలి. కొంచెం కొంచెం చిన్న చిన్న పార్టీషన్స్ తీసుకొని అలా కొంచెం చిన్న చిన్న పార్టీషన్స్ తీసుకొని బ్యాక్ వరకు మొత్తం హెయిర్ అంతా ఒక సైడ్ తీసుకొని అది హెయిర్ మొత్తంగా కిందకి పెట్టేసుకోవాలి. మీకు వీడియో కొంచెం స్లోగా ఫ్లిప్ అవుతూ ఉంది కాబట్టి నేను స్పీడ్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వాయిస్ ఓవర్ కొంచెం స్పీడ్గా ఇస్తాను గైస్, కొంచెం మీరే చూసుకోండి. నెక్స్ట్ రైట్ సైడ్ అలా బ్యాక్ సైడ్కి మన బ్యాక్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ హెయిర్ అంతా ఒకసారి ఒకవైపు వేసేసుకొని సైడ్ పార్టీషన్ తీసుకున్నాం కదా, అది అంతా ఒకవైపు తీసుకొని చిన్న చిన్న ఇప్పట్లాగే చిన్న చిన్న పార్టీషన్స్ లాగా తీసుకొని రోల్ చేస్తూ వెళ్ళాలి చివరి వరకు అంటే మనం జడ సైడ్కి వేసుకుంటాం కాబట్టి ఎక్కడి వరకు కావాలంటే అక్కడ వరకు వేసుకుంటాం. వీడియోలో కనిపిస్తుందిలేండి. అక్కడి నుంచి మనకి 4 పాయలు కావాలంటే 4 పాయలు తీసుకోవచ్చు, లేదంటే 3 పాయలు తీసుకోవచ్చు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. కాకపోతే బ్యాక్ సైడ్ అక్కడ లూజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఒక 2 క్లిప్లు పెట్టుకోండి. జడ అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చు. కింద వరకు మనకి ఎలా కావాలంటే అలా అల్లుకోవచ్చు. లూజ్గా అల్లుకోండి, కొంచెం టైట్గా కాకుండా లూజ్గా అల్లుకుంటే కొంచెం వాల్యూమ్ కనిపిస్తుంది అనమాట. మనకి హెయిర్ చాలా తిన్నుగా ఉన్నా కూడా వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సారీ గైస్, కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోద్దు. అలా కిందకి అల్లుకొచ్చేసి బ్యాండ్ పెట్టేయండి. మనం ఈ లెఫ్ట్ సైడ్ పార్టీషన్ తీసాం కదా, అక్కడ కొంచెం లూజ్ అవుతుంది. ఎందుకంటే మనం అల్లేటప్పుడు కొంచెం ఎలాగైనా లూజ్ చేస్తూ ఉంటాం. మనకి మనం అల్లుకుంటే లూజ్ అవుతుంది, కానీ ఎవరైనా అల్లితే టైట్గానే ఉంటుంది. ఆ లూజ్ అయిన దగ్గర కొంచెం టిప్ ట్యాప్స్ ఉంటాయి కదా, క్లిప్స్, అవి పెట్టేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.